నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. తమిళనాడులోని దేవకోట్లకి చెందిన సుందరి మురుగేశన్ గారి అనుభవం, వారి మాటల్లో. నా అంతర్గత పరివర్తన గురించి పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. స్వర్ణయుగం ఆలయ పూజలలో నిరంతరం పాల్గొనడం ద్వారా నేను అనుభవించిన ఆ అంతర్గత పరివర్తనను, తత్ఫలితంగా నా బాహ్య జీవితంలో సాక్షాత్కరించిన అద్భుతాలను మీతో పంచుకుంటున్నాను. ఒక తరగతిలో భార్యాభర్తల బంధంలో ప్రేమ లోపించడం వల్ల కలిగే ప్రభావాల గురించి దాసాజీ ప్రసంగించారు. ఆ క్షణంలో నా భర్తతో నాకున్న బంధాన్ని నేను స్పష్టంగా పరిశీలించుకోగలిగాను. మా బంధంలో ఉన్న భావోద్వేగ గాయాల కారణంగా నేను మనశ్శాంతిని పొందలేకపోతున్నానని, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని, నిరంతరం గందరగోళం మరియు విచారంలో జీవిస్తున్నానని నేను గ్రహించాను. నా అంతర్గత గాయాలకు నా భర్త కారణం కాదని నేను అర్థం చేసుకున్నప్పుడు నా అంతరంగంలో క్షమాగుణం సహజంగానే కలిగింది. దీని తర్వాత నా భర్తలో కూడా మార్పులను నేను గమనించడం ప్రారంభించాను. ఆయన నన్ను మరింత గౌరవంతో చూడటం, ఇంకా నాకు ఎక్కువ స్వేచ్ఛనివ్వడం మొదలుపెట్టారు. క్రమంగా మా బంధంలో ప్రేమ అద్భుతంగా వికసించడం ప్రారంభమైంది. ఈ అంతర్గత పరివర్తనను అనుసరించి మా జీవితాల్లో సంపద మరియు పొదుపులో పెరుగుదలను కూడా మేము చూడడం ప్రారంభించాము. మా కుటుంబంలో ఐకమత్యం పెరిగింది. ఈరోజు నా భర్త ఏ నిర్ణయం తీసుకునే ముందైనా నన్ను సంప్రదిస్తారు, నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఫలితంగా నా ఇతర బంధాలన్నింటిలోనూ నా పట్ల అదే గౌరవం ప్రతిబింబించడం మొదలైందని నేను గమనించాను. నా మనస్సుపై ఇకపై అనవసరమైన ఆలోచనల భారం లేదు. నేను స్పష్టంగా ఆలోచించగలుగుతున్నాను, దృఢమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను మరియు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. భవిష్యత్తు గురించి ఎటువంటి భయం లేకుండా నేను ఇప్పుడు వర్తమానంలో జీవిస్తున్నాను. అనవసరమైన ఆలోచనలు తగ్గడం వల్ల నా శక్తి ఇకపై వృధా కావడం లేదు. దీనివల్ల నేను నా పనులను ఎంతో సులభంగా, ఏకాగ్రతతో మరియు ఉత్సాహంతో నిర్వర్తించగలుగుతున్నాను. ఈరోజు మా కుటుంబంలో మేము మంచి ఆరోగ్యం, సామరస్యం మరియు సంపదను అనుభవిస్తున్నాము. ఇటువంటి లోతైన అంతర్గత పరివర్తనను మరియు అపారమైన బాహ్య ఆశీర్వాదాలను నాకు ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాలకు నా వినమ్రమైన మరియు హృదయపూర్వక కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను.